సుభాష్ చంద్ర కమ్యూనిటాలకు ఇచ్చేసిన ఇనాగ్రేషన్ ఇచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మన శాసనసభ్యులు ప్రియతమ కేటీఆర్ గారికి, మా రామన్నకు ధన్యవాదాలు, నమస్కారాలు హృదయపూర్వకంగా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్ర కళా చిత్రపతి గారికి, వైస్ చైర్మన్ దాదా సందీప్ గారికి, మరియు నా తోటి కౌన్సిలర్లకు, మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరియు నా 5వ వార్డు అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ, మరియు మన బీఆర్ఎస్ పార్టీ మా 5వ వార్డు కమిటీ సభ్యులందరికీ, మరియు మీడియా మిత్రులకు, పిండి మిత్రులకు, మరియు మా సిరిసిల్ల పట్టణం నుండి విచ్చేసిన మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది, కానీ ఈ కమ్యూనిటీ ఓపెనింగ్ వెనుక చాలా విషయాలు జరిగినాయి. ఎందుకంటే చాలా కష్టపడి ఈ రోజు సార్ చేతుల మీదుగా నా జీవితాశయం సార్ చేతుల మీదుగా నేను ఈ కమ్యూనిటీ ఇనాగ్రేషన్ చేసుకోవాలి. ఇది అసలు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నిరుపయోగంగా ఉన్న షెడ్ ఉండేది మా వార్డులో. నేను ఇక్కడే పుట్టి పెరిగాను వార్డులో. అది పనిముట్లు, మన వ్యవసాయ కమిటీ వాళ్ళు పనిముట్లు పెట్టుకొని ఉంటే ఆ ప్లేస్ కోసం మన సహకారంతో చాలా వరకు ముగ్గురు కలెక్టర్లు మారారు సార్. మీ సహకారంతో చాలా వరకు నేను పోరాటం చేశాను. అనుకోకుండా వెంకటరామరెడ్డి గారు వచ్చి మనకు తన చొరవతో మనకి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక మనము మన మున్సిపల్ ఫండ్, మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 85 లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటే అప్పుడు కాలేదు, ఎందుకంటే ప్లేస్ రాలేదు. మనకు నిధులు వచ్చినా కూడా ప్లేస్ రాలేదు. తర్వాత ఆ నిధులతోని మనము కమ్యూనిటీలు ఎక్కడ కూడా ఒకటే ఫ్లోర్ ఉంటుంది సార్, మనము 2 ఫ్లోర్లు నిర్మించడం జరిగింది. ఎందుకంటే మెయిన్ రోడ్ దగ్గరగా సెస్ ఆఫీస్ పక్కన, ఫారెస్ట్ ఆఫీస్ పక్కన అత్యాధునికంగా మనము చాలా బాగా ఈ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం జరిగింది. కట్టుకొని ఇనాగ్రేషన్ మిమ్మల్ని పిలవడం జరిగింది. అన్ని ఫ్లెక్సీలు పెట్టుకొని మన ఇనాగ్రేషన్ 5 నిమిషాల్లో ఇనాగ్రేషన్ అనగా ఆ కలెక్టర్ గారు మనల్ని ఇబ్బంది పెట్టి మన ఓపెనింగ్ ఆపడం జరిగింది. ఏం లేదు సార్,